భారీ అంచనాలతో కన్నప్ప చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు అత్యధిక బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం జూన్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇక ఈ మూవీ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషన్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 120 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. కానీ ఓ ఇంటర్వ్యూలో మంచు విష్ణు ఈ చిత్రానికి 200 కోట్లకు పైగా బడ్జెట్ అయిందని చెప్పారు. ఇక ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఈ చిత్రం లాభాల్లోకి రావాలి అంటే 180 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టాలి. ఇక ఈ మూవీ 10వ రోజు ఇండియా వేడిగా 68 లక్షలను, ప్రపంచవ్యాప్తంగా ₹1 కోటి వసూలను రాబట్టింది. ఈ చిత్రానికి మేకర్స్ తెలిపిన బడ్జెట్ ప్రకారం 200 కోట్లు అనేది ఖర్చు పెట్టారు. ఇందులో నాన్ థియేటికల్ రైట్స్ ద్వారా, అది కూడా హిందీ శాటిలైట్ రైట్స్ను అమ్మడంతో 20 కోట్లు అనేవి తిరిగి వచ్చాయి. ఇక మిగతా భాషల్లో రైట్స్, మరోవైపు ఓటీటీ రైట్స్ కూడా అమ్ముడుపోలేదు. ఇక బాక్సాఫీస్ వద్ద 10 రోజుల్లో ఈ చిత్రం మొత్తంగా 43 కోట్లను వరల్డ్ వైడ్గా దీంట్లో ఇండియా నెట్ 31.93 కోట్లు కాగా, ఇండియా గ్రాస్ 36.65 కోట్లు, ఇక ఓవర్సీస్లో 5.1 కోట్లను రాబట్టింది ఈ చిత్రం. కానీ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే ఇంకా 155 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టాలి. పెట్టున్న పెట్టుబడిలో ఈ మూవీ ఇప్పటి వరకు కేవలం 24% మాత్రమే రికవరీని సాధించింది. ఇక రెండవ వారంలో కేవలం 50 లక్షలకు మించి వసూలను రాబట్టలేకపోతుంది. ఇక సెకండ్ వీక్లో ఈ మూవీ థియేట్రికల్ రన్ అనేది ఎండ్ అయ్యేలా కనబడుతుంది. మరి చూద్దాం ఈ మూవీ లాంగ్ రన్లో బాక్సాఫీస్ దగ్గర ఎంతవరకు నష్టాలను తెస్తుందో.